హాయ్ అండి, వెల్కమ్ టు వర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కరివేపాకు చికెన్ ఫ్రై. ఈ రెసిపీని ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే చికెన్ క్లీన్ చేసుకొని ఉప్పు ఇంకా పసుపు కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దీనిలో లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ధనియాలు, స్టార్ పువ్వు, ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక దీనిలో యాలుక్కాయ, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా పర్వాలేదు. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక దీనిలో 2 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక దీంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్లో నీరు మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా చికెన్ డ్రై అయిపోయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటే మన టేస్టీ కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.